సో చాలా వరకు తల్లిదండ్రులు బతికున్నా కొంతమంది పిల్లలు ఆస్తి కోసం గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే తండ్రి బతికుండి పిల్లల ఆస్తి కోసం గొడవపడి కోర్టు వరకు వెళ్తే ఏమవుతుందంటారు? అంటే పేరెంట్స్ యొక్క ప్రాపర్టీకి అల్టిమేట్ గా సన్ అనేవాడు వారసుడు అంటారు. సన్ అయినా డాటర్ అయినా ఎవరైనా కూడా సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఇద్దరు వారసులే. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి పేరెంట్స్ యొక్క ప్రాపర్టీ అనేది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా లేకపోతే తండ్రి యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా చూసుకోవాలి. అది కనుక వారసత్వ రీత్యా వచ్చిన ప్రాపర్టీ అయితే కొడుకులకి హక్కు ఉంటుంది, కొడుకులకు కానీ కూతురుకు కానీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. అది వారసత్వ రీత్యా రాకుండా ఆయన బ్రతికుండంగా ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని పంచుకోవటం అంటే ఎవరి వల్ల కాదు. అది ఆయన ఇష్టం, ఆయన ఎవరికైనా రాయొచ్చు, కూతుర్లకి కొడుకులకి రాయొచ్చు, రాయకపోవచ్చు, లేదా కంప్లీట్గా వాళ్ళ వైఫ్కి గిఫ్ట్ రాసేసుకుని వదిలేసుకోవచ్చు. ఆయన బ్రతికుండంగా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఎవ్వరూ క్లెయిమ్ చేయలేరు. ఇఫ్ ఇన్ కేస్ ఆయన కనుక ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే అప్పుడు ఇంక్లూడింగ్ మదర్తో కలిపి అందరికీ ఈక్వల్ షేర్ అనేది వస్తుంది. లేదు ఆ ప్రాపర్టీ ఈ మన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే గనక డెఫినెట్గా వాళ్ళు సివిల్ సూట్ వేసుకోవచ్చు, వాళ్ళ వాటాకి ఎంత రావాలనేది కోర్టులో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, పార్టిషన్ సూట్ వేయాలి దాంట్లో, అట్లా ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.